thumbnail చూసి వచ్చుంటారు మామ మీరు కన్ఫామ్గా. పీఆర్కి 16 లక్షల. ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా బుర్రని మాట్లాడుతున్నావా? వాళ్ళు 16 లక్షలు ఖర్చు పెట్టడం ఏంది? బిగ్ బాస్ కంటెస్టెంట్, ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ ఏంది? వాళ్ళకి వచ్చే డబ్బులు ఏంది? వాళ్ళు మహా అంటే వాళ్ళకి ఓ 4-5 లక్షలు వస్తాయి. దానికి వాళ్ళు రిటర్న్లో 16 లక్షలు ఖర్చు పెడతారా పీఆర్కి? అసలు నిజంగా వాళ్ళు బిగ్ బాస్కి మనీ కోసం, ఫేమ్ కోసం పోతున్నారా, లేకుంటే రిటర్న్ ఖర్చు పెట్టుకోవడానికి పోతున్నారా అని. రుకో, సబర్ కరో, కొంచెం ఆగు, చెప్తా క్లియర్గా. రీసెంట్గా కంప్లీట్ అయిన మలయాళం బిగ్ బాస్లో విన్నర్ అనుమోల్, రన్నరప్ అనీష్. విన్నర్ అనుమోల్ వచ్చి తను ఒక సీరియల్ యాక్టరు, కొంచెం ఒక టైప్ ఆఫ్ సెలబ్రిటీ. అనీష్ అనేవాడు ఓకే, ఒక కామనరు. తను ఒక రైటరు, తనకు ఒక చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ ఉంది. మోస్ట్లీ కామన్ కేటగిరీలో లోపలికి వెళ్ళాడు. ఫినాలే దాకా వచ్చాడు, టాప్ 2 దాకా వచ్చాడు. టాప్ 2కి వచ్చినప్పుడు అనుమోల్ విన్ అయింది. విన్ అయినప్పుడు ఈ సీజన్ అంతా అయిపోయినాక ఆ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ బయటికి చెప్పాడనమాట, అన్మోల్ ఇట్లా 16 lakhs ఖర్చు పెట్టింది పీఆర్కి అని. మీరు షాక్ అవుతున్నారు కదా. నిజంగా ఈరోజు రేపు బిగ్ బాస్లోకి వెళ్ళే ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉంది, పక్కా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న సీజన్లో తనుజ ఉంది. తనుజ వాళ్ళ మదరు హీరోయిన్, మీకు తెలుసో తెలియదు. తనుజ ఒక టీవీ సీరియల్ యాక్టర్, నోన్ యాక్టర్. పైసలు బాగున్నాయి, కనెక్షన్స్ బాగున్నాయి. సో తనూజ కూడా ఆ రేంజ్లో ఖర్చు పెడుతుంది అని నేను చెప్తే మీరు నమ్మకపోతే నేనేం చేయలేను, మీకు క్లారిటీ ఇస్తా. ఓకే, సో అన్మోలే డైరెక్ట్గా ఏం చెప్పిందంటే, విన్నర్ అయిన ఆమె, నేను పిఆర్ పెట్టుకున్నాను, కాకపోతే మీరు అంటున్నట్టు 16 లక్షలకు కాదు అనింది. సరే ఏంది మావడం, ఏంది అసలు కథ ఏంది, అసలు కహాని ఏంది చెప్పండి అంటే, నేను ఒక పిఆర్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను, నాకు పిఆర్ చేసేకి. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ రా. ఓకే, ఈ పర్టికులర్ కంటెస్టెంట్ని ప్రమోట్ చేస్తారు. ఎట్లా ప్రమోట్ చేస్తారు? రివ్యూవర్స్ ద్వారా, మీమ్ పేజెస్ ద్వారా. వీళ్ళు చేసే మంచి పని బాగా పోర్ట్రేట్ చేసి, ఒకవేళ వీళ్ళు ఏదైనా చెడు పని చేస్తే దాన్ని హైడ్ చేయించి, తొక్కి, మసిబూసి మారేడికాయ చేసి, వీళ్ళు మంచిగా ఏదైనా పని చేస్తే దాన్ని హై లెవెల్లో ప్రమోట్ చేయడం, ఇది పిఆర్ చేసే పని. ఆమె ఏం చెప్పిందంటే, నేను ఒక పిఆర్ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు 15 వీక్స్కి ఈచ్ వీక్ 1 lakh లెక్క 15 lakhs అడిగారు. నాకు అందించుకోవాలని లేదు కాబట్టి నేను నో చెప్పాను. నేను మళ్ళీ వేరే పిఆర్ కంపెనీ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు మొత్తం 1 lakhలో చేస్తా అన్నారు అనింది. ఆ 1 lakhలో కూడా నేను 50,000 అడ్వాన్స్ ఇచ్చాను, 50,000 బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చినాకే ఇస్తామని చెప్పింది అనింది. యాక్చువల్లీ 1 lakh అనేది కరెక్ట్ కాదు, ఆ 15 lakhs అన్నారు చూసినావా, అదే కరెక్ట్. ఇవాళ రేపు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉంటుంది. కాకపోతే 16 lakhs ఖర్చు పెట్టిందంటే ఖర్చు పెడతారు భయ్, ఖర్చు పెడతారు. ఎందుకంటే నేను ఫినాల్లోనే ఉంటా, టాప్ 2 పక్కా ఉంటా, లేకుంటే టాప్ 3 పక్కా ఉంటా అనే కంటెస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు పక్కా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళావు, నీ ఫ్యామిలీ అండ్ నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, యూట్యూబ్ హ్యాండిల్స్ ఎవరికి ఇచ్చిపోతావు, నీ రిలేషన్స్కి, నీ బ్రదర్కో, ఫ్రెండ్కో, మీ ఇంట్లో వాళ్ళకో, లేకుంటే ఇంకొక పిఆర్ కంపెనీకో ఇచ్చిపోతావు. వాళ్ళు నీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిటినీ హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే పిఆర్ టీము, వాళ్ళు 15 lakhs అని చెప్పింది నిజమే. యాక్చువల్లీ అనుమోల్ వేసింది కూడా అదే. ఆమె 15 lakhs ఖర్చు పెట్టింది, 16 lakhs ఖర్చు పెట్టింది యాక్చువల్లీ. ఇదే తరహాలో మన ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో తనూజ ఖర్చు పెడుతుందంటే మీరు నన్ను వేసుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా చేస్తారు. యాక్చువల్లీ నేను ఉండేది బెంగళూరులో. ఓకే, బెంగళూరులో పిఆర్ చేయాలనుకుంటే తనూజ కంటే ఎక్కువ సంజన గారు చేయొచ్చు. ఆమెకి కొన్ని వేల కోట్లు ఆస్తుంది, మీకు తెలుసో తెలియదు సంజన గారికి. కానీ సంజన గారు చేయరు, ఎందుకంటే ఆమె విన్నర్ గారని ఆమెకు ఒక క్లారిటీ ఉంది. యాక్చువల్లీ సంజన గారు టైటిల్ గెలవాలనో ఏమో రాలేదు, కొంచెం ఫేమ్ పెంచుకుందామని వచ్చింది. యాక్చువల్లీ ఆమెకి ఫేము, పైసలు అన్నీ బాగున్నాయి, ఆమెకి డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఫేమ్ కోసం వచ్చింది. కానీ తనూజ ఈ కప్ పెట్టైనా గెలవాలి, మా తనూజ గెలవాలని చెప్పి ఆడ ఎంత వస్తాయో డబ్బులు పక్కన పెట్టు, పైసలు ఖర్చు పెట్టాలి పిఆర్కి. తనూజ మాత్రం కప్పు కొట్టుకోవాలా బిగ్ బాస్ది అన్నట్టు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. నేను చెప్తున్నా, మీకు నమ్మరేమో, నాకు తెలిసిన మీమ్ పేజీలు తనుజాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ మీమ్ పేజీల్లో ఒక్కోడికి పర్ డే 300 to 400 ఇస్తున్నారు. అంటే తనుజ మీద పాజిటివ్ మీమ్స్ వేయాలి, హైలైట్ చేయాలి తనుజాని, ఇదే వాళ్ళ పని.
ఎక్కడైనా పోల్ కనిపిస్తే తనుజ నేమ్ కనిపిస్తే పోయి గుద్దేయాలి ఓటు. మోస్ట్లీ ఏంటంటే బెంగళూరు రిలేటెడ్ మీమ్ పేజెస్ రివ్యూవర్స్ ఉన్నారు. మీకు చెప్పినా నన్ను తప్పుగా అనుకుంటారు. యాక్చువల్లీ తెలుగులో కూడా రివ్యూలు ఇచ్చే, బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చే ఎక్కువ యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి, మేము టాప్ 2లో టాప్ 3లో ఉంటాం అనుకున్న కంటెస్టెంట్స్ బయట ఉంటారు కదా, వాళ్ళ రిలేషన్స్ పక్కా రీచ్ అయ్యి వాళ్ళకి పైసలు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు. ఖచ్చితంగా చేయించుకుంటారా, ఖచ్చితంగా. కాకపోతే తనుజ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తను, కాబట్టి బాగా ఖర్చు పెడుతుంది పిఆర్కి. తప్పనట్లా, ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, ఆమె విన్ అవ్వాలని కోరుకుంటుంది. కాకపోతే ఏంటంటే గేమే లేకుండా మీరు ప్రమోట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మన బిగ్ బాస్ సీజన్ 9కి అండ్ మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళకి ఇది ఒక ఎట్లా చెప్పాలి, వీళ్ళకి ఒకటి ఉందన్నమాట. అంటే పక్క స్టేట్ ఉంటారు చూసినావా, పక్క స్టేట్ యాక్టర్స్ ఉంటారు, పక్క స్టేట్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని గెలిపించేది. లాస్ట్ సీజన్లో నిఖిల్, ఈ సీజన్లో తనుజ మోస్ట్లీ టాప్ 2 పక్క. విన్నర్ రన్నర్ ఖచ్చితంగా రా. ఓకే. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇమాన్యుయల్కి అంత లేదు. తను కామెడీ చేస్తాడు, షోస్కి వెళ్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, కానీ పిఆర్ని హ్యాండిల్ చేసి లక్షలు లక్షలు పెట్టేదైతే అంత లేదు. మన అమరావతి దగ్గరే తనది. అంత లేదు. డబ్బులు ఖర్చు పెట్టి తను ఎంత పేద కుటుంబం నుంచి వచ్చాడో మనందరికీ తెలుసు. తనకు ఖర్చు పెట్టే అంత అయితే లేదు. ఇంకా కళ్యాణ్ అంటారా, కళ్యాణ్ మొన్నటి వరకు ఎవడికి తెలియదు ఈ బిగ్ బాస్లో రాకముందాక. తనూజ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అందుకే బాగా ఖర్చు పెడుతుంది. మీరు కావాలని అంటే గెస్ చేయండి, మీరు తనుజ మీద పాజిటివ్ వీడియో పెడితే ఎక్కువ రీచ్ వస్తుంది అండ్ ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. ఇప్పుడు నేను తనుజ మీద అంటే తనుజ నుంచి రియాలిటీ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఎందుకు? తనుజ మీద నెగిటివ్ వీడియో చేస్తే నాకు వ్యూస్ రావు కదా, కానీ ఫాలోవర్స్ రారు కదా, కానీ చేస్తున్నాను నేను. ఎందుకంటే రియాలిటీ జనాలకు తెలియాలని. తనుజ పిఆర్ చాలా బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది. మలయాళంలో విన్నర్ అయిన అనుమోల్ 16 lakhs ఖర్చు పెడితే తనూజ ఆల్మోస్ట్ 25 to 30 lakhs ఈ బిగ్ బాస్ కోసం ఖర్చు పెడుతుంది. ఓకే, మీరు ఇంతవరకు చూసారంటే నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తుంది. ఇంకా వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి గైస్. నేను ఎప్పుడే కంటెంట్ స్టార్ట్ చేశా, ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్లు కొట్టాలా. సో లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి గైస్. పక్కా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.